హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమేధ డిజైనర్స్. ఈ వీడియోలో మనం శారీ పెట్టికోట్ ఎలా కుట్టాలో చూద్దామండి. క్రాస్ లంగా 6 ముక్కల లంగా వస్తుందండి. ఫస్ట్ మనం ఆదిలంగా పొడవు చూసుకోవాలి. ఆదిలంగా పొడవు వచ్చేసి మనకి 36 ఇంచెస్ వచ్చిందండి, 36 అంగుళాలు. అలాగే మనం నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద 21 ఇంచెస్ వచ్చింది. అంటే 21 + 21 42 ఇంచెస్, 42 అంగుళాలు నడుము లూజ్ అండి. ఇప్పుడు ఈ నడుము లూజ్ 42 అంగుళాలని మనం 8 భాగాలు చేయాలి. అంటే 42 / 8 చేయాలి. 6 ముక్కల లంగా కదా అనేసి మనం 42ని 6 భాగాలు చేయకూడదు. అలా చేసేటైతే మనకి లూజ్ ఎక్కువ వచ్చేస్తుందండి. ఎందుకంటే మధ్యలో ఉన్న ముక్క డబుల్ ఫోల్డింగ్ వస్తుంది కదా, అందుకు లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. 6 ముక్కల లంగాకి మనం 8 భాగాలు చేసుకోవాలి నడుము లూజ్ని. తర్వాత మనం నడుము పట్టి తీసుకోవాలి. నడుము పట్టి పొడవు వచ్చేసి మనకి ఆది లంగా 4 అంగుళాలు ఉందండి. అంటే మనం ఇందులో తీసుకోవాల్సింది లంగా పొడవు, లూజు అండ్ బెల్ట్ 3 తీసుకోవాలి. నడుము లూజు వచ్చేసి 42 అంగుళాలు కదా, 42 అంగుళాలని మనం 8 భాగాలు చేస్తే 5.25 వచ్చింది. అంటే 5.5. ఖర్చు కోసం మనం పావుంగుళం కలిపితే మొత్తం 5.5 తీసుకోవాలి. అంటే పొడవు 36 అంగుళాలు వచ్చింది కదా, 36కి 2 అంగుళాలు మడత కోసం కలిపితే 38 అంగుళాలు వచ్చిందండి. అంటే పొడవు మనం 38 అంగుళాలు తీసుకోవాలి. 5.5 క్లాత్ 4 ఫోల్డ్ వేసిన తర్వాత ఈ చివరి నుంచి 5.5 మార్క్ చేసుకుని ఆ చివరి నుంచి మళ్ళీ 5.5. దీనికి రివర్స్లో కిందకి వేసుకోకూడదు, ఆ చివరి నుంచి 5.5 చూసుకోవాలి. ఈ మార్క్ని ఆ మార్క్ని కలిపి మనం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ మూల ఆ మూల పట్టుకొని ఒకసారి ఇలాగా మడత వేసి ఫోల్డ్ చేసి మడత వేసామంటే కాటన్ క్లాత్ కదా, మడత వచ్చి మనకి కటింగ్కి వీలుగా ఉంటుంది. చూసుకోవాలండి. ఈ చివరి నుంచి 5.5 వేసుకోవాలి, మళ్ళీ కింద ఆ చివరి నుంచి 5.5 వేసుకోవాలి రివర్స్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మనం పైన డబుల్ ఫోల్డ్ ఉంది కదా, దాన్ని మధ్యలో కట్ చేసేసుకోవాలి. అదిగో చూడండి, మొత్తం 23 అంగుళాలు వచ్చింది. ఎందుకంటే మనకి ఖర్చుకి వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు మనకి నడుము లూజ్కి 42 అంగుళాలు బెల్ట్ తీసుకోవాలి. 42కి మనం బెల్ట్ మడత పెట్టి కుడతాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 43 అంగుళాలు మనం బెల్ట్కి తీసుకోవాలి. లంగా పొడవుకి మార్క్ చేసుకోవాలండి. మనకి 36 అంగుళాలు రావాలి కదా, బెల్ట్ నుంచి 36 అంగుళాలు చూసుకోవాలి. 36 + 2 అంగుళాలు మడతకి చూసుకుంటాం కదా, 36కి కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మడత 2 అంగుళాలు కుట్టేయచ్చు. ఇప్పుడు మనం కుట్టడం చూద్దామండి. లంగా మిడిల్లో పార్ట్ వస్తుంది కదా డబుల్ ఫోల్డింగ్ది, అది రైట్ సైడ్ చూసుకొని ఈ సైడ్కి 4 ముక్కలు వచ్చాయి కదా క్రాస్ ముక్కలు, ఈ 4 ముక్కల్లో కూడా రైట్ సైడ్ చూసుకోవాలి. ఆ పెద్ద ముక్క రైట్ సైడ్ మీద ఈ చిన్న ముక్క రైట్ సైడ్ వేసి కుట్టాలి. 2 క్రాస్ చూసుకోవాలండి. లంగాకి ఈ ముక్కకు చూడండి, ఈ చివరి కూర వచ్చి స్ట్రైట్ పీస్ వచ్చింది. క్రాసు స్ట్రైట్ కలిపి అతకూడదు, అది చూసుకోవాలి. కొత్త వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది కొత్తలో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. క్రాస్ టు క్రాస్ మాత్రమే అతకాలి. పెద్ద ముక్క రైట్ సైడ్ వైపు, ఈ చిన్న ముక్క రైట్ సైడ్ వేసుకుని క్రాస్ టు క్రాస్ అతకాలి. ఇటు సైడ్ అతికినప్పుడు పైన ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి. 2 కుట్లు వేస్తే కొంచెం కుట్టు ఎప్పుడు ఊడకుండా గట్టిగా ఉంటుంది. క్రాస్ టు క్రాస్ మాత్రమే అతకాలండి. అదిగో రైట్ సైడ్ వచ్చింది, రాంగ్ సైడ్ వైపు కుట్ట వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి ఇంకొక చిన్న ముక్క ఉంటుంది కదా, చిన్న ముక్క ఇటువైపు అతకాలి. ఈ చిన్న ముక్క రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలండి. ఈ చిన్న ముక్క రైట్ సైడ్ వైపు, అటువైపు రాంగ్ సైడ్ పైకి వచ్చింది కదా, ఇటువైపు రైట్ సైడ్ పైకి వస్తుంది చిన్న ముక్క. ఈ రైట్ సైడ్ వైపు, ఈ పెద్ద ముక్క రైట్ సైడ్ వైపు ఉండాలి. అంటే రాంగ్ సైడ్ పైకి వస్తే కుట్టు రాంగ్ సైడ్ వైపు వెళ్తుంది. చూసుకొని వేసుకోవాలండి. అటువైపు ఒకలా వస్తుంది, ఇటువైపు ఒకలా వస్తుంది కుట్టేటప్పుడు. క్రాస్ టు క్రాస్ మాత్రమే అతకాలి, చూసుకుంటూ అతకాలండి. క్రాస్ కదా, సాగనివ్వకుండా చూసుకొని క్రాస్ టు క్రాస్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అతకాలి. దీనికి కూడా 2వ కుట్టు వేసేసుకుందాం. డబల్ కుట్టు వేస్తే ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది లంగా, ఇంకా చిరగడం కుట్టు ఓడడం అనేది ఉండదు. అలాగే 2వ వైపు పీస్ కూడా రెడీ చేసుకుందామండి. మనకి చిన్న ముక్కలు వచ్చేసి 4 వస్తాయి, మిడిల్లో వచ్చిన పెద్ద ముక్క వచ్చేసి 2 వస్తాయి. ఈ 2 వైపులా అతికిన తర్వాత పైనుంచి
మనకి నడుం దగ్గర నుంచి కిందకి ఒక 5 ఆర్ 6 ఇంచెస్ చూసుకుని చిన్న మడత వేసుకోవాలి. 5 ఆర్ 6 ఇంచెస్ చూసుకొని చిన్న మడత వేసుకోవాలండి, అటు సైడు ఇటు సైడు కూడా. కిందకు వచ్చేసరికి సన్నగా లాగితే సరిపోద్ది, ఒక 5 ఇంచెస్ అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం 2 పక్కల మడత వేసి కుట్టాం కదా, ఆ 2 మడత వేసి కుట్టిన 2 జాయింట్లు కలుపుతూ కిందకి లంగా జాయింట్ చేసేయాలి. లంగా కుట్టేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ కుట్టేటప్పుడు రఫ్ తీసుకోవాలండి, తర్వాత దాని మీద రెండో కుట్టు మాత్రం వేయాలి. ఇప్పుడు మనం పైన బెల్ట్ అతుకుదాము. బెల్ట్ కరెక్ట్గా మిడిల్కి చూసుకొని ఫోల్డ్ చిన్నగా కట్ చేసుకుంటే మనకి అది పావు, సగం, తర్వాత ముప్పావు ఒక కుట్టు వేసుకోవాలి. ఈ చివర ఆ చివర కూడా ఒక కుట్టు వేసుకోవాలండి సన్నగా. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా మనం. బెల్ట్ నడుము లూజ్ 42 అయితే మనం 43 తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 ఇంచు ఈ కుట్టు వేయడం కోసమే. ఇప్పుడు దీన్ని మనం లంగాకి అతకాలి, మనం కలిపి అతికిన లంగాకి. ఈ లంగా రాంగ్ సైడ్ వైపు మనం బెల్ట్ రైట్ సైడ్ పెట్టి అతకాలండి. ఒకసారి సరిగ్గా చూసుకోండి, లంగా రాంగ్ సైడ్ వైపు మన బెల్ట్ రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ వైపు రైట్ సైడ్ పెట్టి అతకూడదు, లంగా రాంగ్ సైడ్ వైపు బెల్ట్ రైట్ సైడ్ పెట్టి అతకాలి. జస్ట్ ఒక పాదం ఖర్చుతో అతికితే సరిపోద్దండి. ఏమాత్రం సాగనివ్వకుండా, మనం కొలతలు ఫస్టే కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఏమాత్రం సాగదు, కుచ్చు కూడా రాదు. అదే మనం నడుము లూజ్ని 6 భాగాలు చేసామంటే మధ్యలో ఇక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు అది కుచ్చు లంగాలా వద్దు తప్పించి క్రాస్ లంగాలా ఉండదు. అందుకే మనం కుచ్చు రాకుండా ఉండాలి అంటే 8 భాగాలు మాత్రమే చేసుకోవాలి, అప్పుడు నడుము లూజు కరెక్ట్గా సరిపోతుంది. ఇది అతికేటప్పుడే చూసుకోండి, లంగా రాంగ్ సైడ్ వైపు నడుము పట్టి రైట్ సైడ్ పెట్టి అతకాలి. అతికిన తర్వాత ఒక పావంగుళం లోపలికి మడత పెట్టి ఈ ఖర్చు పైకి పెట్టి అతకాలి. ఖర్చు పై వైపుకి వెళ్ళాలండి, పైన ఒక పావంగుళం మడత పెట్టాలి. ఎక్కడికక్కడ సరి చేసుకుంటూ చూసుకుంటూ అతికితే కుచ్చులా రాకుండా నీట్గా వస్తుంది లంగా. చూసుకుంటూ అతికితే సరిపోద్దండి. కస్టమర్ని మనం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అడిగినా తప్పలేదు, కానీ ఇలా మనం కుట్ట వేసేటప్పుడు మాత్రం ఒక కుట్ట వేసి వదిలేయకూడదండి. లంగాకి 2 కుచ్చులు వేయాలి. మనకు అవ్వదు, వర్క్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్స్ట్రా మనీ అడగొచ్చు, అంతేకాని మనం ఒక కుట్టుతో మాత్రం వదిలేయకూడదండి, అది మళ్ళీ చిరిగిపోద్ది. ఇప్పుడు ఆ కుట్టు వేసిన తర్వాత పైన పాదం ఖర్చు చూసుకొని ఇంకొక కుట్టు వేయాలి. పాదం ఖర్చులో 2 కుట్టు వేయాలండి, ఎందుకంటే లోపల వైపుకి మనం ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు పైకి లేవకుండా ఉంటుంది ఈ పైన 2 కుట్టు వేస్తే. అంతే అండి, నడుం బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొడవు చూసుకున్నాం కదా, పొడవు చూసుకుని ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు లంగా లోపల వైపుకి ఒక మడత వేసుకోవాలండి. మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్నది లోపల వైపుకి ఒక మడత వేసుకున్నామంటే ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది మనకి. మడత వేసేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ కుట్టు వేసేటప్పుడు చూసుకోవాలండి, ఎందుకంటే క్రాస్ వెళ్తుంది కాబట్టి కింద కొంచెం ఎక్కువ వస్తుంది. మనం 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేస్తాం కదా, అప్పుడు అక్కడ 1 ఇంచ్ క్రాస్ తగ్గుద్ది కాబట్టి అది కుచ్చు పెట్టాల్సి వస్తుంది. క్లాత్ కింద క్రాస్ మూలనే కింద క్లాత్ ఎక్కువ వస్తుంది. మనం 1 ఇంచ్ పైకి పెట్టేసరికి ఆ లూజ్ తగ్గుద్ది కదా, అది మనం కరెక్ట్గా రావాలి అంటే రాదు. ఖచ్చితంగా చిన్నగా కుచ్చు పెట్టాల్సి వస్తుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా చాలా చిన్న కుచ్చు పెట్టాల్సి వస్తుంది. అదే మనం కుచ్చు పెట్టకుండా కుట్టు వేస్తే మొత్తం లూజ్ అంతా ఒక్కసారిగా చివరికి వచ్చేస్తుంది. ఎక్కడికక్కడ ఏ పీస్కి ఆ పీస్ జాయింట్ కరెక్ట్గా దగ్గరికి వచ్చేలా చూసుకొని మధ్య మధ్యలో చిన్న కుచ్చు పెట్టుకుంటా వేస్తే మడత నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా పైకి బాగుంటుంది. ఎక్కడ సాగనివ్వకుండా కుట్టాలండి లంగా కుట్టేటప్పుడు. చూడండి, ఎక్కడికక్కడ చిన్నగా ఏ మొక్కకు ఆ మొక్క
ఒక్కొక్క ముక్కకి చిన్నగా కుచ్చు వస్తుంది. ఆ 1 ఇంచ్ కూడా ఆ చిన్న కుచ్చుల్లో కవర్ అయిపోద్దండి. ఇప్పుడు మనం బొందుకి నడుము లూజ్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. నడుము లూజ్ కంటే ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని బొందు కుట్టేసుకోవాలండి. బొందు కొంతమంది రెడీమేడ్ది వేస్తారు. దానికంటే ఇలా క్లాత్తో కుట్టుకుంటేనే గట్టిగా ఉంటుంది. దీనికి సేఫ్టీ పిన్ పెట్టి సేఫ్టీ పిన్తో బొందు ఎక్కించేసుకోవాలి. రెడీమేడ్ దానికంటే కూడా ఇదైతేనే బాగుంటుందండి బొందు ఎక్కించుకున్న తర్వాత మిడిల్లో కుట్టు వేయాలండి. అటు ఇటు జరగకుండా ఉంటుంది బొందు. లేదంటే ఒకవైపుకి వచ్చేయడం అలా అవుద్ది కదా, అలా కాకుండా మిడిల్లో కుట్టేసుకుంటే అలా ఉంటుంది. అంతే అండి, లంగా రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.